హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి. దానికోసం నేను పైపింగ్ క్లాత్తో పైపింగ్ని ముందే తయారు చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాలంటే దాన్ని సపరేట్ వీడియో చేస్తానండి. పైపింగ్ని అలా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి నీట్గా. పాదం గ్యాప్తో కుట్టుకుంటూ రావాలండి రౌండ్గా మెడ చుట్టూ. నీట్గా సర్దుకుంటూ అలా కుట్టుకుంటూ రావాలండి. నేను మెయిన్ పార్ట్కి నెక్ కట్ చేయలేదండి. మనం పైపింగ్ వేయాలి అనుకుంటే లైనింగ్ క్లాత్కు మాత్రమే నెక్ కట్ చేయాలండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ను తీసుకొని ఇలా సమానంగా అనుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు తిరగల మరగల చూసుకొని వేసుకోండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే అవసరం ఉండదండి, కొన్ని శారీస్కి మాత్రం వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు కింద ఉంచిన మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఇలా పైపింగ్ లోపల వైపుకు పెట్టుకొని చుట్టూ కుట్టుకుంటూ రావాలండి నీట్గా సర్దుకుంటూ. ఇది జారిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వారైతే పిన్నులు పెట్టి నేర్చుకోనండి. పిన్నులు పెట్టి కుట్టుకుంటూ రావాలి, అప్పుడు కదలకుండా ఉంటుంది క్లాత్. అలా కుట్టిన తర్వాత నెక్ పార్ట్ అనేది కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత చుట్టూ చిన్న ట్రక్స్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది. పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వద్దామండి. అలా నీట్గా సర్దుకుంటూ రావాలండి క్లాత్ని, లేదంటే ముడతలు వచ్చేస్తుంది. మళ్ళీ చుట్టూ ఒక పాదం మందంతో కుట్టు వేసుకుంటూ రావాలండి, అప్పుడు మనకి నీట్గా ఉంటుంది పైపింగ్. చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. చుట్టూ అలా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేసిన తర్వాత మనం వెనక బ్లౌజ్ యొక్క బ్యాక్ ట్రక్స్ కోసం భుజం దగ్గర నుంచి పైనుంచి కింద కనుక పట్టుకొని మిడిల్లో 4 ఇంచుల వరకు మార్క్ వేసుకున్నాం కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా కుట్టుకోండి. బ్యాక్ ట్రక్స్ సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టేయండి. చూడండి నేను ఎలా అయితే పట్టుకున్నానో మీరు కూడా సేమ్ అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. అలా కుట్టుకున్న తర్వాత వెనక నడుం బెల్ట్ వేసుకుంటాం కదండి, దానికోసం కటింగ్ వీడియోలో చూపించాను కదండి, ఆ పీసెస్ని జాయింట్ చేసేసి పైనుంచి వేసుకోవాలండి. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. పైనుంచి ఇంకో కుట్టు వేసుకుందాం. చేతి పని హెమ్మింగ్ చేయడం కొరకు లూజ్ కుట్టు పెట్టి అలా కుట్టాలండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పేయాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ లైనింగ్ క్లాత్ని అలా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు, ఎందుకంటే పైపింగ్ మనకి కన్ఫ్యూజ్ కాకుండా పక్క పక్కనే పెట్టుకొని వేసుకోవాలండి.
కొత్తగా నేర్చుకునేవారైతే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నానండి. అలా వేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని పైపింగ్ లోపల వైపు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ వేసిన తర్వాత కుట్టేయండి. పైనుంచి ఇంకొక కుట్టు వేసిన తర్వాత చుట్టూ మిషన్తో కుట్టు వేయండి. క్లాత్ను లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతికి వేసేటట్టు ఇలా సర్దుకుంటూ కుట్టండి, లేదంటే క్లాత్ ముడతలు వచ్చేస్తుంది. చేయితో సమానంగా అనుకుంటూ కుట్టుతూ రావాలండి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా కుట్టేద్దామండి. ఇప్పుడు ట్రక్స్ వేయడం అండి. ఫ్రంట్ పార్ట్కి వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్లో అలా పట్టుకొని కింది వైపు 1 ఇంచ్ కొలతతో మీ ఆది బ్లౌజ్ చూసుకుంటూ కుట్టేయండి. వన్ ఇంచ్ ఖర్చుతో 1 ఇంచ్ పొడవుతో అది కుట్టేసేయండి. అలా క్రాస్గా పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ మిడిల్ ట్రక్ దగ్గర అలా పట్టుకొని క్రాస్గా మనకి ఇలా లాగినట్టు కొంచెం లైట్గా, మరీ లాగొద్దండి, మరీ లాగితే ముడత వచ్చేస్తుంది. పాదం మందంతో అలా కుట్టుకుంటూ రాండి. అది కూడా ఒక 3 ఇంచులు 3.5 ఇంచులు అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మూడో ట్రక్ వేయడం కోసం ఉక్స్ పట్టీకి వెళ్ళి అలా 2 సమానంగా పట్టుకొని ఒక ట్రక్ వేసుకుందామండి. నెక్స్ట్ పార్ట్ కూడా అలాగే వేసేసి ఇప్పుడు షేప్ బెల్ట్ తయారు చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా వేసుకొని లైనింగ్ క్లాత్ని అలా పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎలాగ పెట్టినో ఇంకొక వైపు ఎలాగ పెట్టానో చూడండి. ఒకటి లైనింగ్ క్లాత్ కింది వైపు, ఇంకొకటి లైనింగ్ క్లాత్ పై వైపు వేసుకున్నాను. మన షేప్ పట్టి ఎంత కొలత అయితే ఉంటుందో అంత కరెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి. అంతకంటే ముందు నేను 3 ఇంచులు పెట్టి కట్ చేశాను కదండి, దాన్ని ఇలాగే కుట్టేసిన తర్వాత కొలత పెట్టుకొని కట్ చేసుకుందామండి. అలా ఒకదాని మీద ఒకటి వేసేసి ఒకవైపు 2.5 ఇంచులు, ఇంకొక వైపు 2 ఇంచులు ఉంచేసి కట్ చేయండి. మనకి క్రాస్గా వస్తుంది కదా, అందుకోసం వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే విధంగా కట్ చేస్తూ రావాలండి. ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వేసి కుట్టుతామండి. నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా అలాగే పెట్టండి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కాబట్టి నేను షేప్ పట్టి లోడింగ్ చేయడం లేదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను షేప్ పట్టి లోడింగ్ కూడా. నేనైతే నార్మల్గా కుట్టేస్తున్నాను. సేమ్ అదే విధంగా సెకండ్ పార్ట్ కూడా కుట్టేద్దామండి. డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేద్దామండి. బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కలిపి కుట్టేద్దాం. షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు.
డబల్ స్టిచ్ వేయాలండి. షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసిన తర్వాత అది ఉంటుంది కదండి, దాన్ని కొంచెం అలా కలిపి కుట్టేసేయండి. పైపింగ్ క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపున పెట్టి పైపింగ్ లోపల వచ్చే విధంగా పెట్టండి. పైన ఒక కుట్టు వేసుకుంటూ వద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టే కుట్టండి. అలా కుట్టుకుంటూ నీట్గా సర్దుకుంటూ రావాలండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ట్రక్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా తిరుగుతుంది. కొత్తగా నేర్చుకునేవారు పైపింగ్ వేయకపోయినా నార్మల్ జాకెట్ కూడా ఇదే పద్ధతిలో కుట్టుకోవచ్చండి. మనకు అక్కడ కొంచెం అతుకుబడింది, అలా సర్దుకుంటూ రావాలండి. ముడత రాకుండా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసిన తర్వాత ఆ రెండు సమానంగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీయలేదండి, ఎందుకంటే నేను కుట్టేటప్పుడు ఎటువైపు వస్తుందో చూసుకొని తీస్తానండి. హ్యాండ్స్కి లోతు తీయలేదండి, ఫ్రంట్ పార్ట్కి మాత్రం తీసాను. వీడియోలో చూపిస్తున్నట్టు తీసేసుకోండి. మీరు కొంచెం ఆ మధ్యలో టక్స్ దగ్గర నుంచి 2 ఇంచులు కిందికి పెట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని మనం కింద 1.5 ఖర్చు పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా, అక్కడ నుంచి ఈ ఫస్ట్ పెట్టిన డాట్ దగ్గరికి 1/2 ఇంచ్ లోతు తీసుకొని అలా కట్ చేసుకోండి. అక్కడ మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి కదలకుండా క్లాత్. ఇప్పుడు మనం కట్ చేసింది ఫ్రంట్ పార్ట్ వైపుకు వచ్చే విధంగా వేసుకొని కుట్టుకుంటూ రావాలండి నీట్గా. ఇటువైపు కూడా అంతేనండి, కుట్టుకుంటూ రావాలి. డబుల్ స్టిచ్ వేయండి పైనుంచి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలా ఇటువైపు కూడా జాయింట్ చేసేద్దామండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకుందాం. బ్లౌజు మనం ఖర్చు 1.5 పెట్టుకున్నాం కాబట్టి ఆ 1.5 ఖర్చు మొత్తం పెట్టుకుంటూ వచ్చేయండి. లేదా ఆది బ్లౌజ్ వేసుకొని పెట్టుకున్నా పర్లేదండి. నేనైతే 1.5 ఖర్చు పెట్టే కాబట్టి అంతే కొలత పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద నేను స్టిచ్ వేసుకుంటానండి. సమానంగా పట్టుకొని వేసుకుంటూ రావాలండి. అలాగే 2-3 కుట్లు వేసుకోండి, సరిపోతుంది. సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి. బ్లౌజ్ మనకి రెడీ అయిపోయింది. అంతే అండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఈజీగా కుట్టుకోవచ్చు అండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొత్త వారైనా సింపుల్గా కుట్టేయచ్చు అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నీట్గా పైపింగ్ కూడా ఇలా వేసుకోవాలండి.